शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। వాణి, నువ్వు వచ్చేసావా? ఇలా రా. నా దగ్గరికి రారాదు. వాణి శిఖాని మంత్రం వేసుకుని తన వల్ల పెట్టుకుంది. శిఖాని నాశనం చేస్తుంది. రూపాయికి కూడా ప్రయోజనం లేదు, కానీ శిఖా చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. శిఖాని నా వల్ల వేసుకోవాలంటే ముందు తిని శిఖా దగ్గర నుంచి దూరం చెయ్యాలి. అప్పుడే నా కల నెరవేరుతుంది. శిఖా, ముందు బ్రేక్ఫాస్ట్ తిను, తర్వాత ఫోన్ చూసుకుంది గాని. నీ మాయగత్తి వాణి ఎక్కడా? అదే నిన్ను మంత్రం వేసుకుని లాక్కుంది కదా తను. అత్తయ్య, వాణి నాపై ఎలాంటి మంత్రాలు చేయలేదు. తను నా పిఏ. నేను చెప్పింది వింటుంది, నేను అడిగితే అది చేస్తుంది. అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఆ అమ్మాయి ఒక అమ్మాయిని తన వల్ల వేసుకుంది, దాన్ని మంత్రగత్తే కదా అంటారు. శిఖా, తను నీ లైఫ్ లో ఉన్నంత వరకు నువ్వు నీ పెళ్లి గురించి అసలు ఆలోచించవు. వాణి ఇక్కడే ఉంటుంది అత్తయ్య. ఈ ఇంట్లో నాతో పాటే తను ఉంటుంది. ఒకవేళ మీకు ఏవైనా ఇబ్బందిగా ఉంటే ఈ ఇల్లు వదిలి మీరు వెళ్ళిపోవచ్చు. తర్వాత అత్తగారు, మరో విషయం, మీరు నన్ను వాణిని ఒకటిగా చూస్తాం ముందు మానేయండి. ఇక ఆ తర్వాత మీ సమస్య మొత్తం తీరిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అవి మీకే సమస్యగా మారిపోతాయి. అంటే మీ ఈ ఇంటిని పర్మనెంట్ గా వదిలేయాల్సి ఉంటుంది. శిఖా, నీకు నేను అత్తయ్యని. నీ ఫ్యూచర్ గురించి బాధ నాకుంది. నేను నీతో ఏం మాట్లాడినా దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నా. శిఖా, నీకంటూ ఒక కుటుంబం చేర్చాలి, అదే నేను అనుకుంటున్నాను. నా ఫ్రెండ్ ఉన్నాడు కదా రాజీవ్, తనకి తెలిసిన కొంతమంది డబ్బున్న అబ్బాయిలున్నారు. ఈ రోజు నేను తనతో నీ పెళ్లి గురించి మాట్లాడతాను. అత్తయ్య, నేను మీతో ఎన్నిసార్లు చెప్పానో నాకు పెళ్లి అసలు వద్దని. మీరు మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చూసినా నాతో అదే అంటూ ఉంటారు, ఎందుకు పెళ్లి చేసుకోమని. ఇంకా అత్తయ్య, నా గురించి మీరు బాధపడతాం మానేయండి. ఇన్ఫాక్ట్ మీరు మీ గురించి కూడా ఏం దిగులు పడక్కర్లేదు. నేను నా ప్రాపర్టీని 25% నీకు వాణికి సెపరేట్ గా రాసి పెట్టాను. అది మీ చేతికి వచ్చేస్తుంది నేను చచ్చిన తర్వాత. 25% నాకు వాణికా? మిగతా ఆస్తిని ఏం చేయబోతున్నావా? దాన్ని నేను ఏదో ఒక ట్రస్ట్ కి డొనేట్ చేస్తాను. మీకు లెక్క అర్థమైందా? శిఖా, నీ ఆస్తిపై మొత్తం హక్కు నాకే ఉంది. మా అన్నయ్య నన్ను మోసం చేశాడు. తన ఆఫీస్ని ఆస్తిని అంతా నీ పేరు మీద రాశాడు. కానీ ఇందులో 1 రూపాయిని కూడా నేను బయటికి పోనివ్వను.
నేను దానికోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏదైనా సరే. అత్తయ్య, వంట చేయొద్దు. ఇదంతా వదిలేయండి. ఇలా చూడండి, నేను బిర్యానీ కొని తీసుకొచ్చాను. చాలా ఆకలిస్తుంది. నాకు షికాకి తీసుకుని రండి. అత్తయ్య, మా ఇద్దరికి బిర్యానీ తీసుకురండి. వచ్చింది ఆర్డర్ ఇవ్వడానికి. అదే నేను చూస్తాను ఎలా ఇస్తుందో. ఈ రోజు మీ ఇద్దరిని నా చేతులతోనే చంపుతాను. నేను కొన్ని ఏర్పాట్లు చేశాను. వాణి, నువ్వు లేకుండా నేను ఒక క్షణం కూడా ఉండలేను. నిన్ను వదిలేసి వెళ్ళిపోతానని నేను ఎప్పుడు చెప్పాను? ఇదిగోండి, వేడి వేడి బిర్యానీ. థ్యాంక్ యూ అత్తయ్య. మీరు కూడా వెళ్ళి తినండి. అరే, మీరిద్దరు ముందు తినండి, నేను తర్వాత వచ్చి తింటాను. తినండి. ఏంటి వాసన గుమగుమలాడుతోంది? ఏం వంట చేశారేంటి? వావ్, బిర్యానీ. అత్త బిర్యానీ చేయలేదు, వాణియే కొనుక్కొచ్చింది. వాణి తీసుకొచ్చిందంటే బిర్యానీ స్పెషల్ అయి ఉండాలి. థ్యాంక్ యూ రాజీవ్. అత్తయ్య, ఇందులో కొంచెం బిర్యానీ రాజీవ్కి పెట్టండి. అరే లేదు, నేను తనకి తర్వాత పెడతాను, మీరు అరే తినండి. వద్దు వద్దు వద్దు, నాకు పెద్దగా ఆకలి లేదు. ఇందులో 2 స్పూన్లు చాలు. ప్లేట్లో పెట్టు. రాజీవ్, నువ్వు ఇంటి నుంచి వచ్చినప్పుడే ఆకలితో వస్తావా? చెప్పాను కదా నువ్వు బిర్యానీ తినకూడదని. నేను కొంచెం టేస్ట్ చేద్దాం అనుకున్నానంతే. అత్తయ్య, మీకు ఒక్కసారి చెప్పితే అసలు మీరు అర్థం చేసుకోరా? మీరు వదిలేయండి, నేను బిర్యానీ పెడతాను. దేవుడా, ఈ విషయం బిర్యానీ రాజు తినకూడదు. ఏం చేయను, ఏం చేయను? కాస్త ఆగు, నేను ఇస్తాను. సారీ, నాకు తెలియకుండా. అత్తయ్య, అత్త, ఎందుకు ఇలా చేశారు? మీకు కాస్త కూడా ఓర్పు లేదా? నేను ఎంత ఇష్టపడి బిర్యానీ తెచ్చాను, కానీ మీరెందుకు ఇలా చేశారు? వాణి నా మీద ఇలా అరవాల్సిన పని లేదు. ఒప్పుకుంటే నా వల్లే తప్పు జరిగిందని. నీకు అంత ఆకలేస్తే కిచెన్లో మిగతాది ఉంది, అది తీసుకుని తిను. అల్పన, అల్పన. శిఖా, మీ అత్తయ్యతో చెప్పు కాస్త నాతో సరిగ్గా మాట్లాడమని, లేకపోతే ఇంట్లో నేను ఉండను. వాణి, వాణి, వాణి. రాజీవ్, అసలు అత్తకి ప్రాబ్లం ఏంటి? తను అసలు అర్థం చేసుకోవటం లేదు. తనకి అసలు వాణితో ప్రాబ్లం ఏంటి? శిఖ, నేను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను. నువ్వేం పట్టించుకోకు. రాజీవ్, మీరిద్దరూ ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? మీ పెళ్లి ఖర్చులు కూడా నేనే చూసుకుంటాను. అత్తగారి బుద్ధన్నా కాస్త మారుతుందేమో చూద్దాం. అంతేకాకుండా రాజీవ్, అత్తకి బాగా వయసు అవుతుంది కూడా. మీరు పెళ్లి చేసుకోవచ్చు కదా. నేను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. మరైతే అదిగో మీ అత్తయ్య ఉంది కదా, తనకి నెరవేరని కోరిక ఏదో ఉందట. ఆ కోరిక నెరవేరేంత వరకు మీ అత్త పెళ్లి చేసుకోదంట. ఏ రోజు శిఖా ఆస్తి నా పేరు మీద వస్తుందో అప్పుడే నా కల నెరవేరుతుంది. అప్పుడు త్వరలోనే ఈ కల నెరవేరుతుంది. దాని తర్వాతే ధూమ్ ధామ్ పెళ్లి చేసుకుంటాను. నేను నిన్ను 8 ఏళ్లుగా చూస్తున్నాను. నేను చూస్తున్నాను నీ దేవుడిని కోరిక ఎప్పుడు తీరుస్తాడని. రాజీవ్, నాకు దేవుడిపైన అంత నమ్మకం లేదు, కానీ నా బుద్ధిని ఎలా ఉపయోగించాలో అదే మాత్రం నాకు బాగా తెలుసు. అసలు నీ వల్ల ఏమీ కాదు, పెద్ద చెప్తోంది. అరే, ఈరోజు నువ్వేం చేసావు? ఆశగా తింటున్న బిర్యానీ పాడు చేశావు. నీకు తెలుసా శిఖా నీ మీద ఎంత కోపంగా ఉందని? కొంచెమైనా జాగ్రత్తగా ఉండక్కర్లేదా? జాగ్రత్తగా ఉన్నాను కాబట్టే ప్రాణాలతో ఉన్నావు. బిర్యానీలో విషం కలిపాను. ఏంటి? ఓ, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ? నీ పాటికి నువ్వు ఇష్టం వచ్చినట్టు తప్పులు చేస్తున్నావు. బాగా ఇరుక్కుంటావు, జాగ్రత్తగా ఉండు. రాజీవ్, నాకు కోపం వస్తుంది. నేను ఆ కోపాన్ని ఎక్కడైనా చూపించాలని ఉంటుంది. నాకు ఏమీ అర్థం కాదు. నేను అర్థమయ్యేలా చేస్తాను.
శిఖా మ్మ్, పడుకో, ఉదయం అవుతుంది. నిన్ను వదిలి ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నాను వాణి. గుడ్ మార్నింగ్ శిఖా అమ్మా. ఇదిగో నీకోసం వేడిగా టీ చేసి తీసుకొచ్చాను. ఓకే, ఒక టీయా? నాకు టీ లేదా అత్తయ్య? నీకు టీ కావాలంటే నువ్వే వెళ్ళి చేసుకుని తాగు. అత్తయ్య, వాణితో ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు? మీరెందుకు వాణికి టీ తీసుకురాలేదు? చికా, నేను తనకే పని చెయ్యను. నేనేమి తనకి పని మనిషిని కాదు. తనేవి నా అన్ని కూతురు కాదు. నేను ముందే నీతో చెప్పాను. అత్తయ్య, వాణి నా ప్రాణం. వాణితో మీరు ఇలా మాట్లాడారంటే తర్వాత నేనేం చేస్తానో నాకే తెలీదు. వాణి, నువ్వు ఒక పని చేయి. ఇదిగో ఈ టీ నువ్వు తాగేసి. అత్తయ్య, మీరు చేసిన తప్పు వల్ల ఒక పని 2 సార్లు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వెళ్ళండి, షికాకి టీ చేసుకుని తీసుకురండి. వాణి, నోరు మూసుకో. వాణి, మా ఇద్దరి మధ్యలో రావడానికి ప్రయత్నించుకో. అత్తయ్య, వాణితో మీరు ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు? తనకి మీరు కాస్త మర్యాద ఇవ్వండి, లేకపోతే ఇంటి నుండి మెడపట్టి గెంటేస్తాను మిమ్మల్ని. తర్వాత ఊరు మొత్తం అడుక్కుంటూ తిరుగుతారు మీరు ఆ రాజీవ్తో పాటు. సరే, నేను నీకోసం టీ చేసుకుని తీసుకొస్తాను. నాకు ఇప్పుడు టీ ఏం అక్కర్లేదు, థ్యాంక్ యూ. వాణి, నాకు జిమ్కి టైం అవుతుంది. నేను జిమ్కి వెళ్ళొస్తాను. ఐఎమ్ సారీ అత్తయ్య, నా వల్ల మీరు బాధపడి ఉంటే. ఏమైంది? ఈరోజు చాలా మూడ్ ఆఫ్లో ఉన్నట్టున్నావు. ఏ విషయంలోనే నాకు హెల్ప్ చేయట్లేదు. అలా అయితే మూడ్ ఆఫ్ లోనే కదా ఉంటాను. నీకేం కావాలో చెప్పు. నీకోసం ఈ రాజు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడు. అయితే సరే, నువ్వు నాకు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. షికా, వాణిని చంపడానికి. ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు అసలు నువ్వేం వాగుతున్నావు? అయినా నువ్వేం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా? పూర్తయిందా? ఏదో హీరోలాగా మాట్లాడేశావు. మాటలొత్తేనా నీకు? అరే, నువ్వు కొంచెమైనా ఆలోచించి మాట్లాడుతున్నావా? సరే, వదిలే. నేను రెడీ. ఏం చేయాలో చెప్పు. అయితే సరే, నేను నీతో మీ ఇంటికి వస్తాను. దానివల్ల ఏం జరుగుతుంది? దానివల్ల ఏమవుతుందంటే, ఇక్కడ షికా ఇంకా వాణి మర్డర్ జరుగుతుంది. నా పైన ఎలాంటి అనుమానం రాదు, ఎందుకంటే ఇక్కడ నేను ఉండను కదా. కానీ వాళ్ళని చంపేది ఎవరు? ఇది నీకు నేను మీ ఇంటికొచ్చాక చెప్తాను, సరేనా? షికా దగ్గర చెప్పొస్తాను. పిచ్చిదానిలా ఉంది. షికా, ఐఎమ్ సారీ మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేసేసాను. యాక్చువల్లీ తల బాగా నొప్పిగా ఉంది. ఏదైనా టాబ్లెట్ ఉందా? తలనొప్పి మాత్ర నా దగ్గర ఉంది, నేను ఇస్తాను. సరే, త్వరగా వెళ్ళరా. బాగా తలనొప్పి వస్తుంది, లేకపోతే నేను డిస్టర్బ్ చేసేవాడినే కాదు. ఇదిగో, ఇది తింటే తలనొప్పి పోతుంది. థ్యాంక్ యూ వాణి. సారీ అండ్ గుడ్ నైట్. గుడ్ నైట్ షికా. గుడ్ నైట్.
వాణి, నిద్రపోలేకపోతే నిద్రపోవద్దు అంతే. హ్మ్. కాఫీ. నాకు అర్థం కావడం లేదు. శిఖా వాళ్ళ ఇంట్లో ఆ కొత్త వ్యక్తి ఎవరు? సడన్ గా ఎక్కడి నుంచి వచ్చాడు? రేపు వెళ్తాం కదా, అప్పుడే తెలుస్తుందిలే. ఎలాగైనా ఈరోజు గడవని. తరుణ్ సార్, ఇప్పుడు మీ తలనొప్పి ఎలా ఉంది? అరే వాణి మేడం, వాణి మేడం, మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. నేనేమడిగానంటే నీ తలనొప్పి ఎలా ఉంది? మీ చేత్తో ఇచ్చిన టాబ్లెట్ వేసుకున్నా, అయితే నొప్పి మహయమైపోయింది వెంటనే. అరే రే, నా చేతుల వల్ల మీ నొప్పి పోలేదు, అది మాత్ర వల్లే. మంచోళ్ళు వాళ్ళ చేత్తో టాబ్లెట్ ఇచ్చారంటే ఇచ్చారు కదా. మీకు పొగడడం బాగా తెలుసు కదా. నిన్నటి నుంచి 100 సార్లు నన్ను పొగుడుతూనే ఉన్నారు. ఒట్టేసి చెప్తున్నాం వాణి మేడం, మంచి వాళ్ళని ఖచ్చితంగా పొగడాల్సిందే కదా. ఇంకా మిమ్మల్ని అయితే అసలు నిజంగానే పొగడాలి. మంచి మనసు, మంచి మంచి మాటలు. తర్వాత ఏంటి? సరే అది వదిలేండి, ఇంకో రోజు చెప్తానులేండి. సరే ఓకే, మీరు కూర్చోండి, నేను టీ చేసుకుని తెస్తాను. ఖచ్చితంగా వద్దు. ఏంటి? ఏంటంటే నేను కూడా మీతో టీ పెట్టడానికి వస్తాను. అయితే రండి. అయితే పట్టుకోండి నా చెయ్య. కొన్నిసార్లు మీరు చిన్న పిల్లాళ్ళ ప్రవర్తిస్తున్నారు. వాణి మేడం, నేను పిల్లోడిని కాదు, కానీ మనసుంది కదా. ఇది పిల్లోడు. ఏమంటున్నారు? ఏమంటున్నారు అది ఇది నేను అడగొద్దు ప్లీజ్. అదేంటంటే నా మనసుంది కదా, అది చాలా చిన్న పిల్లోడ్లాగా అమాయకుడు. ఏ మంచి మనసోల్ని చూసినా సరే వెంటనే వచ్చేస్తుంది. వాణి మేడం, వెళ్దామా? రండి. వాణిని మీకు పేరు పెట్టింది ఎవరు? నాన్న. ఆయన అంటూ ఉండేవారు, చిన్నప్పుడు నా వాయిస్ తేనెలా ఉండేదని. నేను ఆయనకి దేవత అనేవారు. అయినా కూడా ఈ రోజు కూడా మీరు దేవతే. ఇంకా మీ గొంతు చిన్నప్పుడు కంటే ఇప్పుడు చాలా స్వీట్ గా ఉంది. మీరు మళ్ళీ నన్ను పొగడడం స్టార్ట్ చేశారు. అవును, ఖచ్చితంగా. మరి మీ చేతితో పెట్టేటి నాకు దక్కాలి కదా. ఓ, నేను టీని మర్చిపోయాను. చక్కెర వేయడం కూడా మర్చిపోయాను.
చక్కెర. నేను చక్కెర కొంచెం తక్కువ వేసుకుంటాను. వాణి మేడం, మీరు చాలా అందంగా కనపడుతున్నారు. ఒకటి అంత అందంగా కూడా ఉన్నారు. మంచి మనసు, మంచి మంచి మాటలు. తర్వాత ఏంటి? ఈ మనసు ఉంది కదా, ఇది చిన్న పిల్లాడు, చాలా అమాయకుడు, పాపం. మంచి మనసున్నోళ్ళని చూస్తేనే అలా పడిపోతాడు. వాణి, 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 వాణి. శిఖ, నువ్వా? నేనే. సరే, నీకేమైంది? ఎక్కడో లేను. అదేంటంటే పాత విషయాలు గుర్తుకొచ్చాయి. అంటే నువ్వెందుకు అంతగా స్మైల్ చేసావు వాణి? ఏం లేదు, ఊరికే. వాణి, నేనిప్పుడు వచ్చేసానుగా. పాత విషయాల కన్నా కొత్తగా ఏమైనా మాట్లాడదామా? శిఖ, ఈ రోజొద్దు ప్లీజ్, చాలా నీరసంగా ఉంది. చూడు, ఇప్పుడే నీ పాత గుర్తులతో నువ్వు మునిగిపోయి ఉన్నావు. నేను రాగానే నీకు నిద్ర వస్తుందా? దిస్ ఈజ్ నాట్ డన్. అంతేకాకుండా ట్యాక్స్ ఇవ్వకుండా నేను నిన్ను నిద్రపోనివ్వను. శిఖ, ఈ రోజొద్దు. ఏంటి వాణి, నువ్వు నా మూడు మొత్తం స్పాయిల్ చేశావు. నిద్రపో శిఖ. ఓకే. నిద్రపో నా తల్లి, బుజ్జిగా నిద్రపో. చూడు, నీ కలలు నిన్ను పిలుస్తున్నాయి, అందులో నువ్వు నిద్రపో. అయినా కూడా ఈ రోజు కూడా మీరు దేవతే. ఇంకా మీ గొంతు చిన్నప్పుడు కంటే ఇప్పుడు చాలా స్వీట్గా ఉంది. తరుణ్, నీ ఒక్కొక్క మాటలో మ్యాజిక్ ఉంది. నువ్వు చాలా మంచివాడివి. మంచి వాళ్ళని వదిలేసి వెళ్ళకూడదు వాణి. మంచి వాళ్ళు పక్కనే ఉండాలి ఎప్పుడు. నువ్వు లేచి ఉన్నావా? అవును, ఇంకా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. నువ్వు కూడా నా గురించి కదా ఆలోచిస్తూ ఉన్నావు. ఏంటి, కరెక్టా? వాణి ఎక్కడికి వెళ్ళుంటుంది? రోజు కుంభకర్ణుడిలాగా నిద్రపోతుంది. వాణి, వాణి, వాణి. వాణి,
ఎక్కడికి వెళ్ళావు ఇంకా తరుణ్ రూమ్ నుంచి బయటకు వస్తున్నావేంటి? అది ఏంటంటే శిఖ, తరుణ్ కి తలనొప్పని చెప్పాడు, టాబ్లెట్ ఇవ్వడానికి కానీ వెళ్ళాను. అతను నాతో అసలు అనలేదే వాడికి తలనొప్పిగా ఉంది అని. అది నాకు తెలీదు శిఖ. నేను మళ్ళీ ఐస్ వాటర్ తీసుకురావడానికి వెళ్ళానుగా, నొప్పి తట్టుకోలేక తరుణ్ శబ్దం వినిపించింది, అందుకనే నేను వెళ్ళి టాబ్లెట్ ఇచ్చొచ్చాను. తరుణ్ కి ఇప్పుడు కాస్త పర్లేదు. ఇప్పుడు పర్వాలేదు. వాణి, దట్ సో స్వీట్ ఆఫ్ యూ. కానీ వాణి, నన్ను ఒంటరిగా వదిలేసి మాత్రం వెళ్ళొద్దు, పైగా ఇంత రాత్రి పూట. సరే. రా. మీరు ఎవరు? మీరెవరు? నేను అల్పన, శిఖ వాళ్ళ అత్తని. నువ్వెవరు? అరే అత్తగారు, నమస్కారం. మీరిప్పుడే ఊరు నుంచి వస్తున్నారు కదా? లేదు, నేను ఊరి నుంచి రాలేదు. నేను బయటికి వెళ్ళని ఇప్పుడే వచ్చాను. నేను ఇక్కడే ఉంటాను. ఓహో, అలాగా అలాగా. అలాగలాగ తర్వాత ముందు నువ్వు ఎవరో చెప్పు. నేను అది అత్తయ్య, ఇతను ఎవరో నేను మీకు చెప్తాను. ఇతని పేరు తరుణ్, నా చిన్ననాటి ఫ్రెండ్. వాడికి కొత్తగా ఇక్కడే జాబ్ దొరికింది. సో వాడికి కొత్తగా ఒక ఇల్లు దొరికే వరకు వాడు ఇక్కడే ఉండొచ్చు అని అనుకున్నానంతే. హో, అలాగా. అవన్నీ తర్వాత ముందు నాకు ఒక టీ తీసుకురండి. తప్పకుండా. ముందు ఈ బ్యాగ్ పెట్టేసి వస్తాను. అత్తగారు, నాకు కూడా ఒక కప్పు టీ, ఇంకా పంచదార కాస్త తక్కువేయండి. సరే, ఖచ్చితంగా. తరుణ్, ఐఎమ్ సారీ. యాక్చువల్లీ అత్తగారు కాస్త వినోదమైన మనిషి. ఏమైనా అనుంటే తప్పుగా తీసుకోవద్దు ప్లీజ్. యునో, వాణితో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. వాళ్ళిద్దరికీ నిమిషం పడదు. బట్ ఎనీ విచ్ వేస్ ఐఎమ్ సారీ. ఓకే? ఇట్స్ ఓకే. శిఖ, ఏమైంది? ఎందుకు అంత సైలెంట్ గా ఉన్నా? ఆలోచిస్తున్నానంతే. ఏంటి? తరుణ్, నీకింకా ఫ్లాట్ దొరకలేదా? నేను వెతుకుతున్నాను శిఖ. మా ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి కూడా చెప్పాను. త్వరలో దొరుకుతుంది అనుకుంటున్నా. త్వరగా చూసుకో, అదే మంచిది. ఓకే, ఆఫీస్ వెళ్తున్నాను. వాణి, నువ్వు ఆ ఫైల్స్ తీసుకొచ్చేసే. ఓకే? ఏ శిఖ, నువ్వు సరిగ్గా టిఫిన్ కూడా తినలేదు. నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తున్నా. డ్రైవర్ కూడా అరే, వచ్చేసాడు. ఏదో ఒకటి తిని వెళ్ళు. సరే శిఖ, నేను చెప్పేది విను. సరే తరుణ్, నేను వెళ్తున్నాను. వాణి, ఏంటి? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? కానీ ఇదంతా అడిగే టైమా ఏంటి? నేను ఆఫీస్కి వెళ్ళాలి. వాణి, నువ్వు ఆఫీస్కి వెళ్ళొచ్చు. ముందు నేను అడిగిందానికి సమాధానం చెప్పు. శిఖతో ఫ్రెండ్షిప్ తప్ప ఇంకేదైనా రిలేషన్షిప్ ఉందా? చాలా సంబంధాలున్నాయి. తను నా ఫ్రెండ్, సోదరి, బాస్, నా గార్డియన్, ఇంకా చాలా సంబంధాలు కూడా ఉన్నాయి. ఇదంతా నీకు అర్థం కాదు తరుణ్. వాణి, ఏం చేస్తున్నావు? త్వరగా రా. వస్తున్నాను. నువ్వు చెప్పే ఈ అన్ని రిలేషన్షిప్ని నిన్న రాత్రి నా కళ్ళతో చూశాను. ఓ, అయితే ఇదా విషయం. మంచిది, కళ్ళతో చూసావు కదా. అయితే నీ నోరు మూసుకుని ఉండు. వాణి, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా, మరి శిఖతో ఇవన్నీ ఎందుకు? ఇదంతా నిన్ను చూడక ముందే ఉంది తరుణ్. కానీ నువ్వు ఇవన్నీ వదిలేయాల్సి ఉంటుంది ఇకపై. అది కుదరదు. శిఖ దగ్గర చాలా డబ్బులున్నాయి. తన 25% ప్రాపర్టీ నాపైన రాసింది. నేను నిన్ను వదిలేస్తాను గాని శిఖాని మాత్రం వదిలిపెట్టను. వాణి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. శిఖ ఒక అమ్మాయి, ఇంకా నువ్వు కూడా అమ్మాయివే. ఇది మీ ఇద్దరికి అసలు మంచిది కాదు. నాకు డబ్బులు నచ్చాయి తరుణ్, డబ్బులు.
డబ్బుల కోసం ఏం చేసినా అది నాకు నచ్చుతుంది. వాణి, నువ్వు నా మనసుని విరిచేశావు, నన్ను మోసం చేశావు, నువ్వు నాకు పెద్ద ద్రోహం చేశావు. లే మహారాణి, లేసి టీ తాగు. అరే లేవమ్మ తల్లి, షికా వచ్చిన తర్వాత టీ పెట్టలేదు, అన్నం పెట్టలేదని చెప్తావు నా పైన. వాణి, 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 తనకేమైంది? అయ్యో, తనకి శ్వాస ఆడట్లేదే. తరుణ్, తరుణ్ సార్, తరుణ్, తరుణ్ త్వరగా రండి. ఏమైందట? ఎందుకు అలా అరుస్తున్నారు? తరుణ్ సార్, వాణి అసలు ఏం కదలట్లేదు. ఒకసారి ఏంటి? వెళ్ళి చూడండి. వాణి, వాణి, అత్త తిన ఊపిరి ఆటలేదత్త. వాణి చచ్చిపోయింది. చచ్చిపోయిందా? షికా ఏది? తను ఇంకా జిమ్ నుంచి రాలేదు. మీరు తనకు ఫోన్ చేశారా? ఫోన్, నా ఫోన్. తనకు ఫోన్ చేసి చెప్పుండొచ్చు కదా. తనకు ఫోన్ రీచ్ అవ్వట్లేదే. ఏంటి విషయం? మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? సరే, అసలు ఏమైంది? అది షికా, వాణి ప్రాణాలతో లేదు. వాట్? వాణి, 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 వాణి. షికా ఊపిరి ఆడట్లేదు షికా దానికి. లేదు లేదు, నేను జిమ్కి వెళ్ళేటప్పుడు తను ఇక్కడే పడుకుంటూ ఉంది అంతే. నో, వాణి, 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 వాణి. వాణి. వానికి జరిగింది హత్య కూడా అయి ఉండొచ్చు. తనకి శత్రువులు ఎవరైనా ఉన్నారా? నో నో మ్యామ్, వానికి అసలు ఎనిమీస్ అనే ఎవరు లేరు. వాణి ఎప్పుడు నాతోనే ఉండేది మేడం. ఏ శత్రుత్వం లేదు. ఇంట్లో వాళ్ళతో ఏమైనా సమస్య? లేదు మేడం. అంటే వానికి మీ ముగ్గురికి మంచి బంధమే ఉండేదన్నమాట, అంతేగా? సూరజ్, ఇంటిని చెక్ చేయి. ఓకే మేడం. మేడం, చెట్ల పొదల్లో ఈ ఫోన్ దొరికింది. ఇది మీలో ఎవరి ఫోను? లేదు మ్యామ్, ఇది మాలో ఎవరిది కాదు. ఫోన్ డీటెయిల్స్ మొత్తం తీయండి. అంబులెన్స్ ని పిలిపించి బాడీ పోస్ట్ మార్టం కి పంపించండి. ఎస్ మేడం. జరిగిందేదో జరిగిపోయింది. వాణి చాలా మంచి అమ్మాయి. చెప్పు, వీళ్ళలో ఎవరని? ఈయనే మేడం. ఈయనే షికాని వాణిని చంపమని చెప్పి నాకు డబ్బులు ఇచ్చాడు. నేను ఆ డబ్బుకు ఆశపడ్డాను మేడం. మిస్టర్ రాజు, చెప్పండి. మేడం, నేను డబ్బు ఇచ్చిన మాట వాస్తవం.
కానీ తను చెప్పినందువల్లే ఇచ్చాను. తనే డబ్బులు ఇవ్వమని చెప్పింది మేడం. నీ బుద్ధిని చూపించావుగా. నా వాణిని చంపేశావు కదూ. ఎవరు చెప్పింది వాణిని ఇదే చెప్పిందని? అంటే అంటే ఎవరు చంపారు నా వాణిని? చెప్పు. ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు అసలు ఏం చూసావు? మేడం, నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేనేం చూశానంటే ఇదే జరిగింది మేడం. నాకు ఇంకేం తెలీదు. నువ్వే చంపేసి ఏడిచి డ్రామా చేస్తున్నావా? చెప్పు, ఎందుకు నీ ఫ్రెండ్ని చెప్పావు? చెప్పు. అది నేను వాణి రిలేషన్షిప్లో ఉన్నా. నేను వాణిని చాలా ఇష్టపడ్డాను. వాణి లేకుండా ఒక క్షణం కూడా ఉండలేకపోయేదాన్ని. కానీ కానీ ఈ వాణి నన్ను మోసం చేసింది. అది నా నమ్మకంతో ఆడుకుంది. ఒక రాత్రి వాణిని తరుణ్ని నేను ఒకటిగా చూశాను. వాణి చేసిన ఈ తప్పుకి శిక్ష పడాల్సిందే అని. అందుకే నేను దాన్ని చంపేశాను. ఆ తర్వాత ఇల్లు వదిలి నువ్వు బయటికి వెళ్ళిపోయావు. ఎవరు నిన్ను అనుమానించకూడదని. అవును, ఇక నువ్వు చెప్పు. శిఖాని వాణిని ఎందుకు చంపాలనుకున్నారు? మేడం, అది తను నన్ను రెచ్చగొడుతూ ఉంది మేడం. తనే శిఖాని వాణిని చంపేసి వాళ్ళ ఆస్తిని దక్కించుకోవాలనుకుంది. నాకెప్పుడు దాని గురించే చెప్తుండేది. లేదు మేడం, ఈయన అబద్ధం చెప్తున్నారు. మేడం, నేను నిజమే చెప్తున్నాను. తనే నన్ను రెచ్చగొట్టింది, హత్య చేయమని చెప్పింది. ముగ్గురిని లాక్కెళ్ళండి. తనే చేశాను మేడం. మిమ్మల్ని బొట్టు పెట్టి పిలవాలా? వెళ్ళు.